నేను మిగతా సమాజంలో చాలా గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళందరినీ కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఈ దళిత జాతి కోసం పోరాడాలనుకునే నాయకులు ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టారు. ఆకుబీడు రామాలయం మీద స్టే వచ్చింది, ఇక నుంచి దళితుల ఆత్మగౌరవం నిలబడుతుంది అని. కనీసం ఒక ఫోన్ చేసి చాలా సంతోషం శ్రవణ్ కుమార్, నువ్వు ఇంత కష్టపడి అక్కడ దాకా వెళ్ళామని ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడానికి ఒక్క దళిత నాయకులకి, ఈ సమాజంలో గొప్ప గొప్ప పేర్లు రాల్చిన నాయకులకు ఒక్కరికి మనసు రాదు. ఒక్కరికి. సరే, నేను వాళ్ళ కోసం, వాళ్ళ అప్రిషియేషన్ కోసం నేను వెయిట్ చేయను. కానీ నేను అనేది ఏంటి అంటే, మనలో మనకి ఐకమత్యం లోపించిన రోజున ఒక రాజుగారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మనసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడంట. ఇంటికి ఒక కడవడ పాలు తీసుకొచ్చి, అదిగో ఆ పొడవాటి డబరా గిన్నెలో చిన్న హోల్ ఉంటుంది, పెద్ద డబరా ఉంటుంది, పోయమన్నాడంట. ఆ ఊరి గ్రామస్తులంతా తలా ఒక పెద్ద పెద్ద బొంగలు కడవలు అంటారు, కడవలు తీసుకొచ్చి పైనుంచి ఎత్తి పోసారంట. అందరూ ఊరు మొత్తం పోసేసిందంట. అట్లా తెల్లవారి రాజుగారు అది పైన పరిచి ఉన్నటువంటి ఆ పరదాన్ని తీసేయమన్నాడంట. పరదాన్ని తీసేస్తే అన్ని నీళ్ళే ఉన్నాయంట. ఎవరు పాలు పోయా. ఎందుకు పోయలేదు? నా పక్కింట పాలు పోస్తే నేను నీళ్లు పోస్తే నా నీళ్ళు అట్టు తెలుస్తేలే, పాలల్లో పాలు నీళ్ళల్లో కలిసిపోతాయి అని నువ్వు నీళ్ళు పాలు పోయట్లేదు, నేను నీళ్ళు పోస్తున్నాను, పక్కన వాళ్ళు పాలు పోస్తున్నారు, పక్కన వాళ్ళు పాలు పోస్తున్నారని అందరు నీళ్ళే పోసేసారంట. మన దళిత ఉద్యమం కూడా అలాగే తయారైంది. ఎవరికి ఎవరు సహకరించే పరిస్థితి లేదు. ఎవరైనా పోరాడుతుంటే వాళ్ళకి కాళ్ళు లాగటం తప్ప సహకరించే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా వాళ్ళని ముందుకు నెట్టే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా సహకరించే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారిగా అన్న, మీరు ఏ ప్రోగ్రాం చేసినా మేమందరం సహకరిస్తామని మొట్టమొదటిసారిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇదే అని అయితే నేను అందరికీ కూడా చెప్పగలుగుతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. బట్ అల్టిమేట్గా నేనైతే ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మన ఓట్లు వేయించుకొని మనకి చేస్తున్నటువంటి ఈ పోరాటం, మనకి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ దహన కాండని ఎదుర్కొనకపోతే భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ తీవ్ర పరిణామాలని మనందరం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో త్రిపుల్ ఆర్ లాంటి వ్యక్తులు చాలా 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 చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు. నిన్న తెలుగు వీర లేవరా అనేటువంటి ఒక సొసైటీని స్థాపించాడు. ఎవరు? త్రిపుల్ ఆర్ ప్రోగ్రామ్ కృష్ణరాజు. ఏంటి ఆ తెలుగు వీర లేవరా అనే సొసైటీ ముఖ్య ఉద్దేశం అంటేనంట, ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్లుగా మారి చర్చిలకు వెళుతూ ఇంకా రిజర్వేషన్స్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు వేసేదానికి ఒక లీగల్ టీం తయారు చేశాడంట. ఆ లీగల్ టీము ఈ తెలుగు వీర లేవరా అనేటువంటి ఆర్గనైజేషన్లో మెంబర్లుగా వర్క్ చేస్తారంట. నెంబర్ 2, ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్సీని కాకుండా ఎవరైతే వాళ్ళని వేధిస్తారో అలాంటి వ్యక్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు వేయటానికి, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ అండి. తర్వాత శ్రీరామ ఆలయాలు రక్షించటం, వెంకటేశ్వర ఆలయాలు రక్షించటం, ఎవరైతే హిందూ వ్యతిరేకంగా చర్చిలు నడుపుతున్నారో, హిందూ వ్యతిరేకంగా పాస్టర్లుగా నమోదవుతున్నారో, హిందూ వ్యతిరేకులుగా ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా లీగల్గా ఫిక్స్ చేసి టార్గెట్ చేసేటువంటి ఒక తెలుగు వీర లేవరా అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారని ప్రకటించారు. మంచిదే, వెరీ గుడ్. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి రాజ్యాంగ హక్కుల కోసం ఆయన ప్రకటిస్తే, నేను కూడా నిన్న ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఒకటి స్థాపించాలని డెసిషన్ తీసుకున్నాం. రేపు మండే ఆ రిజిస్టర్డ్ సొసైటీ చేస్తాం. ఆయన తెలుగు వీర లేవరా అని స్థాపించినటువంటి ఆర్గనైజేషన్, నేను ఇంకో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను.
దీక్షభూని సాగర దాని పేరు, DBS అంటారు, దీక్షభూని సాగర. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరెవరైతే రాజకీయ నాయకులు బ్యాంకులను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించుకొని వేల కోట్లు దోచుకున్నారో అలాంటి వ్యక్తులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని వాళ్ళ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి చేసేదానికి ఆయన ఇద్దరు న్యాయవాదులతో ఏర్పాటు చేస్తే నేను 25 మంది న్యాయవాదులతో నా ఆర్గనైజేషన్ స్థాపించాను. ఈ దీక్షభూని సాగర ఆర్గనైజేషన్ యొక్క మరొక ఉద్దేశం ఏంటి అంటే, బాగా డబ్బులు దోచుకొని ఒళ్ళు బలిసిపోయి ఏం చేయాలో అర్థం కాక రాజకీయాలు చేసి కులం మత ఘర్షణలు రేపే రాజకీయ నాయకుల నిజ స్వరూపాన్ని బయట పెట్టేయటమే మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరెవరైతే రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించి రాష్ట్ర రాజకీయాల్లో కులాల మతాల మధ్య సాంప్రదాయాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళు సంపాదించిన డబ్బుతోటి కోర్టుల్లో కేసులు జరగకుండా బెయిల్ని తీసుకొని సంవత్సరాల పాటు తమ విచారణని వేగవంతం కానికుండా జాప్యం చేసే వ్యక్తుల యొక్క కేసుల్లో మేము కూడా ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ కేసులు త్వరితగతిన విచారణ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని సీరియస్గా చేయమనేటువంటి ఒక పాలసీ తోటి మేము కూడా దీక్షభూని సాగర DBS అనేటువంటి ఒక సంస్థని స్థాపించాం. సరిపోలా? సరిపోదు. నువ్వు చర్చలకు వెళ్ళే వాళ్ళ కోసం చేస్తే మా హక్కుల కోసం నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు 1950 కోట్లు ఒక బ్యాంకు, 1674 కోట్లు ఒక బ్యాంకు, అంటే 194 కోట్లు ఒక బ్యాంకు. రమారమి మొత్తంగా కలిపి 3700 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ ఇంకొక కార్పొరేషన్ బ్యాంక్, ఈ 4 బ్యాంకుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూపించి నేను ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాను, ఆ ఇండస్ట్రీ తాలూకా నేను డెవలప్ చేసుకోవాలి అంటే నాకు ఇన్ని వేల కోట్ల రూపాయల లోన్ కావాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్కి అనుగుణంగా లోన్లు తీసుకొని మరుసటి రోజే ఆ కంపెనీలన్నీ మూసేసి తాప్చూప్ సంబారబుడ్డి నా దగ్గర డబ్బులు లేవు, నేను పెట్టిన పెట్టుబడి అంతా పోయిందని చెప్పారు. పాపం ఈ బ్యాంకులు అందరూ వెళ్ళి సిబిఐతో కంప్లైంట్ చేశారు. సిబిఐ ఏం చేసింది, మొత్తం ఎంక్వైరీ చేసి అసలు వీడు లోన్ తీసుకోవటమే ఫ్రాడ్. రఘురామకృష్ణరాజు ఏమంటాడు, అవునండి లోన్లు తీసుకున్నాం, కట్టలేకపోయినాం, NPA అయ్యింది, అది వేరు. నేను లోన్ తీసుకున్నా, 4 ఇన్స్టాల్మెంట్లో 10 ఇన్స్టాల్మెంట్లో కట్టా, తర్వాత కరోనా వచ్చింది, నా బిజినెస్ డల్ అయింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, నేను ఆర్థికంగా కట్టలేకపోయినాను, డిఫాల్ట్ అయ్యాను. అది డిఫాల్ట్ అయ్యటం దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. అది కాదు ఇక్కడ. నువ్వు లోన్ తీసుకునే క్షణంలోనే ఎగ్గొట్టాలనేటువంటి ఒక క్రిమినల్ నేచర్ తోటి లోన్ తీసుకున్నావు. మొట్టమొదటి రోజుదే నువ్వు తీసుకున్నటువంటి లోను కట్టే ఉద్దేశం నీకు లేదు, ఇది ఫ్రాడ్ చేసి కట్టాలని నువ్వు డబ్బులు తీసుకున్నావు. తద్వారా నీ మీద 3 FIRలు, మీ ఆవిడని, మీ పిల్లవాడిని, మీ కుటుంబ సభ్యులందరినీ పెట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FIRలు కట్టింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FIRలు కట్టితే దాని మీద ప్రతి ట్రిప్కు ఒక 50 లక్షల లాయర్ని పెట్టి సుప్రీంకోర్టులో, హైకోర్టులో బెయిల్ తీసుకున్నాం. డబ్బులు ఉన్నాయి, 4000 కోట్లు డబ్బులు ఉన్నాయి, బ్యాంకులను గుడ్డలు కొట్టిన డబ్బులు. సో రేపొద్దున బ్యాంకుల దగ్గరికి వెళ్తావు, సుప్రీంకోర్టుకి వెళ్తావు, హైకోర్టుకి వెళ్తావు, బెయిల్ తీసుకుంటావు. 4000 కోట్ల రూపాయల డబ్బు నీ దగ్గర ఉన్న బ్యాంకు దొంగవి నువ్వెట్ట రామభక్తుడు భయ్యా, నాకు అర్థం కాదు. రఘురామకృష్ణరాజు శ్రీరామ భక్తులంటే సామ్రాజ్యాన్ని వదిలేసి తల్లికి ఇచ్చిన మాట, తండ్రికి ఇచ్చిన మాట కోసం సీతను తీసుకొని, లక్ష్మణ్ని తీసుకొని అడవికి వచ్చి అడవిలో ఆకులు అలములు తింటూ ఈ దేశానికి తల్లి మాటకి, తండ్రి మాటకి ఎంత విలువనివ్వాలి అని చెప్పేటువంటి ఆచరణీయమైనటువంటి యుగ పురుషుని యొక్క స్థానం ఎక్కడ? ఆ జై శ్రీరామ్ కండవా వేసుకొని బ్యాంకులను కొల్లగొట్టి భార్యని కొడుకును కూడా ఎక్కిజుడుగా చేసిన నువ్వెక్కడ? నీకు రాముడికి నక్కకి నాగులకు అనుకున్న తేడా ఉంది రఘురామకృష్ణరాజు. నీవు శ్రీరామ భక్తుడు కాదు, నీకు రావణాసురుడు భక్తుడు అని చెప్పటానికి కూడా అర్హత లేదు అనేదైతే మాత్రం నేను చెప్పగలుగుతున్నా. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆడేటువంటి ఆటలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు అపజయం సాధిస్తారు పక్కన పెడితే, ఈ సందర్భానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను,
కులాలకి మతాలకి సంబంధం లేదమ్మా. ఇక్కడ అల్టిమేట్గా ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి మత స్వేచ్ఛ అనేది ఉంది.